మనందరం చదువు పూర్తి చేసిన తర్వాత ఉద్యోగమో లేదా వ్యాపారమో చేస్తాం. అవునా? యెస్. మనమందరం చేస్తున్నాం. చదువు పూర్తి చేస్తున్నాం. కానీ చదువుతో పాటు నేర్చుకోవటాన్ని కూడా పూర్తి చేస్తున్నాం. ఎప్పుడైనా మీరు చదువు పూర్తయింది కదా! మరి నేర్చుకోవడం పూర్తయిందా? అని మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? డిగ్రీయో, ఇంజినీరింగో, ఎంబీఓ ఇలా మనం అనుకున్నదోటి చదువు పూర్తి చేస్తున్నాం. ఆ తర్వాత ఉద్యోగంలోకెళ్తున్నాం. చదువుతో పాటు నేర్చుకోవడాన్ని కూడా మనం పూర్తి చేస్తున్నాం. ఇది చాలా పెద్ద పొరపాటు. నేర్చుకోవటం అనేది నిరంతర ప్రక్రియ. మనం పుట్టిన దగ్గర నుండి చివరి శ్వాస వరకు జరగవలసిన నిరంతర ప్రక్రియ. ఉద్యోగం చేయటం మొదలుపెడుతున్నాం. ఆ తర్వాత మనము చదువు నేర్చుకోవడాన్ని వదిలేస్తున్నాం. చదువు పూర్తయిన వెంటనే సంపాదించడం, ఎర్నింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అయితే మనము ఇంకా ఎదగాలంటే, ముందుకు వెళ్ళాలంటే, ఈ పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకోవటం, నేర్చుకోవటం చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే లెర్నింగ్‌లోనే ఎర్నింగ్ ఉంది. మనం ఆర్థికంగా గానీ, మానసికంగా గానీ, ఆ తర్వాత ఆధ్యాత్మికంగా గానీ మనం ఎదగాలంటే మనము నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోవడం అనేది మళ్ళీ చెప్తున్నాను నిరంతర ప్రక్రియ. ఇంకోటి విషయం గూడా చెప్తాను. ఎప్పుడైతే మనము అప్‌డేట్ అవ్వకుండా ఉంటామో, అంటే అప్‌డేట్ అవ్వకపోతే ఔట్‌డేట్ అయిపోతాం. మళ్ళీ చెప్తాను. అప్‌డేట్ అవ్వకపోతే ఔట్‌డేట్ అయిపోతాం. అండ్ ఎప్పుడైతే లెర్నింగ్‌ని కంటిన్యూ చేస్తున్నామో, ఎర్నింగ్ కూడా కంటిన్యూ అవుతుంది. అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను మీకు ఒక పసిబిడ్డ, అప్పుడే పుట్టిన పసిబిడ్డ ఎలా నేర్చుకుంటాడో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ దాన్ని బట్టి మీరు కూడా ఎలా మళ్ళీ నేర్చుకోవడం మొదలుపెట్టాలో మీకు చెప్తున్నాను. పాయింట్ 1, పసిబిడ్డ, అప్పుడే పుట్టిన పసిబిడ్డ కళ్ళు తెరవంగానే ఈ ప్రపంచాన్ని గమనిస్తాడు. తన చుట్టూ ఉన్న మనుషుల్ని గమనిస్తాడు. మీరు కూడా మీ చుట్టూ ఉన్న తెలివైన వాళ్ళను, ఆర్థికంగా బలమైన వాళ్ళను గమనించండి. వాళ్ళ ఆలోచన విధానాలను గమనించండి. పాయింట్ 2, ఆ పుట్టిన బిడ్డ తన చుట్టూ చేరిన మనుషుల కేరింతలు, చప్పట్లు ఇవన్నీ గమనిస్తూ ఉంటాడు. వాటిని అర్థం చేసుకోవడానికి మొదలుపెడతాడు. మీరు కూడా మీ చుట్టూ ఉన్న వాళ్ళ మాటలను, ఆర్థికంగా బలమైన వాళ్ళ మాటలను, విజయం సాధించిన వాళ్ళ మాటలను మీరు అర్థం చేసుకోవడానికి మొదలుపెట్టండి. బాగా తెలుసుకోవడానికి మొదలుపెట్టండి. లోతుగా తెలుసుకోవడానికి మొదలుపెట్టండి. పాయింట్ 3, కొంతసేపటికి ఆ పసిబిడ్డకి ఆకలేస్తుంది. ఏడవటం మొదలుపెడతాడు. తల్లి పాలిస్తుంది. అప్పుడు ఆ బిడ్డ తెలుసుకుంటాడు, ఆకలేస్తే ఏడవాలని, ఏడిస్తే పాలు దొరుకుతాయని తెలుసుకుంటాడు, నేర్చుకుంటాడు. సో మీరు కూడా మీకేదైనా కావాల్సి వస్తే దాన్ని అడగడం నేర్చుకోండి. ఏదైనా గాఢంగా కావాలి అని మీరు కనుక అనుకుంటే అది దొరుకుతుందనే విషయాన్ని తెలుసుకోండి, నేర్చుకోండి. ఇక పసిబిడ్డ తన తల్లి మాటలను, తండ్రి చేసే చప్పట్లను విని రెస్పాండ్ అవ్వటం మొదలుపెడతాడు. అటు ఇటు చూస్తాడు, కేరింతలు కొడతాడు, నవ్వుతాడు కదా! మీరు కూడా మీరు కొత్త మీరు మీరు తెలుసుకున్న విషయాలను, కొత్త విషయాలను అర్థం చేసుకొని వాటికి రెస్పాండ్ అవ్వటం మొదలుపెట్టండి. ఆ తర్వాత పసిబిడ్డ బోర్లా పడటం, పాకడం, ఆ తర్వాత నించోటానికి ప్రయత్నాలు చేయటం మొదలుపెడతాడు. మీరు కూడా మీరు తెలుసుకున్న విషయాలను నుండి కొత్తగా మీరు చేసే పనిలో కొత్తదనాన్ని, ఆ పనిని కొత్తగా చేయటాన్ని మొదలుపెట్టండి. కొంతకాలం తర్వాత ఆ పసిబిడ్డ నిల్చోవడానికి ప్రయత్నిస్తూ కింద పడుతుంటాడు. మీరు మీరు కొత్తగా చేస్తున్న పనిలో కొన్ని తప్పులు జరగచ్చు. అంతటితో ఆపొద్దు. మీరు ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉండండి. కొంతకాలానికి పసిబిడ్డ ఇక నడవటానికి బుడి అడుగులు వేస్తూ నడవటానికి ప్రయత్నిస్తూ పడుతుంటాడు, కానీ ప్రయత్నాన్ని ఆపడు. సో మీరు కూడా మీరు కొత్తగా చేసే ప్రయత్నాలను ఆపద్దు. కొనసాగించండి. కొంతకాలానికి ఆ పసిబిడ్డ తన నడకలోని బుడిబుడి అడుగులను అవలీలగా వేస్తూ తన నడకను సరి చేసుకుంటాడు. మీరు కూడా మీ నడతలో, మీ
ప్రవర్తనలో, ఆలోచన ధోరణిలోని లోపాలను సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఆ తర్వాత పసిబిడ్డ పరిగెత్తడం మొదలుపెడతాడు. మీరు కూడా ఆత్మవిశ్వాసంతో, మరింత ధైర్యంతో ఇంకా వేగంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. మరి కొన్ని సంవత్సరాల తర్వాత అంటే 2.5, 3 సంవత్సరాల తర్వాత ఈ క్రమంలో పసిబిడ్డ తన తల్లిదండ్రుల మాటలను, అమ్మానాన్నల మాటలను విని భాష నేర్చుకుంటాడు. మీరు కూడా కొన్ని కొత్త భాషలు నేర్చుకోవడం ప్రయత్నం చేయండి. మీకు తెలుసు మీ మాతృభాష. అలాగే మీరు ఇంగ్లీషు, హిందీ తెలుసు. ఈ ఇంగ్లీష్, హిందీ మీద మరింత పట్టు సాధించండి. ఇంకో వేరైన కొత్త భాష నేర్చుకోవడం మొదలుపెట్టండి. ఎప్పుడైతే మీరు కొత్త భాషలు నేర్చుకుంటారో మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆ విధంగా పెరుగుతాయి, మెరుగవుతాయి. మీరు ఎక్కువ మందితో మీరు కనెక్ట్ అవ్వగలరు. ఆ విధంగా మరింత సమాచారాన్ని మీరు రాబట్టుకోగలరు. ఇంకొంతకాలం తర్వాత ఆ పిల్లవాడు ప్లే స్కూల్‌కి వెళ్ళి అక్కడ సోషలైజ్ అవ్వటం నేర్చుకుంటాడు. మీరు కూడా మీ ప్రొఫెషన్స్‌కి సంబంధించిన అట్లాగే మీ బిజినెస్‌కి సంబంధించిన వాళ్ళతో సోషలైజ్ అవ్వండి. మీ నెట్వర్క్‌ని మరింతగా పెంచుకోండి. ఎప్పుడైతే మీ నెట్వర్క్‌ని పెంచుకుంటారో మీకు మరిన్ని అవకాశాలు వస్తాయి. ఇంకొంతకాలం తర్వాత పిల్లవాడు ఎల్‌కేజీలో చేరటం, ఆ తర్వాత చదువును మొదలుపెడతాడు. మీరు ఆల్రెడీ ఎల్‌కేజీ నుండి డిగ్రీ వరకు, పీజీ వరకు చదివేశారు కాబట్టి మీరు మళ్ళీ ఎల్‌కేజీ చదవనవసరం లేదు. కానీ పసిబిడ్డ స్థాయి నుండి అతను ఏవైతే నేర్చుకున్నాడో మీరు కూడా మీ లెర్నింగ్‌ని మళ్ళీ మొదలుపెట్టండి. ఇంతకుముందు నేను 11 పాయింట్లు చెప్పాను. 11 పాయింట్లు కూడా మళ్ళీ మొదలుపెట్టండి. రిపీట్ లెర్నింగ్, రిపీట్ లెర్నింగ్, రిపీట్ లెర్నింగ్. లెర్నింగ్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ నెవర్ ఎండ్స్. నేర్చుకోవడం అనేది ఎప్పటికీ ఆగదు. నిరంతర ప్రక్రియ.